సో శ్రీదేవి గారు యాక్ట్రెస్ తను చనిపోయినప్పుడు తన పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం తనని మర్డర్ చేశారు అని ఒక్కొక్క ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ 30 pages 40 pages. ఇన్సూరెన్స్ కంపెనీస్ పెద్ద పెద్ద లాయర్స్ టీమ్ ని వాళ్ళందరినీ పెట్టుకుని డ్రాఫ్ట్ చేసి ఉంటారు. ఇక్కడేమో మీరు పైన మనకి ఇంగ్లీష్ చదవవచ్చు. ఇన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి నితిన్ కామత్ డబ్బులు పెట్టమంటే తోటి ఈవెన్ హ్యావింగ్ ప్రాపర్ ప్రోడక్ట్ రెవెన్యూ మోడల్ లేదు. 40 కోట్లు ఎట్లా పెట్టిండు ఫస్ట్ చేస్తే ఇలా చేయాలి. లేదు అంటే ఈ స్టార్ట్అప్ మూసేసుకొని ఇంకేదైనా పని చేసుకోవాలి. కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళ బాడీ పార్ట్స్ మీద కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటారంట. లెజెండ్ రొనాల్డో ఆయన లెగ్స్ మీద తీసుకున్నారని, సానియా మిర్జా హ్యాండ్స్ మీద తీసుకున్నారని, ఈవెన్ మన అమితాబ్ బచ్చన్ కూడా తన వాయిస్ మీద తీసుకున్నారు. కొన్ని హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అసలు పేషెంట్ ఉన్నాడు, పేషెంట్ పేరు రాసేస్తారు, నేను ఇన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చాను, ఇన్ని ఎక్స్రేలు తీసేసాను, అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసేసి క్లెయిమ్ ఫైల్ చేసుకొని డబ్బులు తీసేస్తాను. గోపాల మూవీ, ఈ మూవీలో యాక్ట్ ఆఫ్ గాడ్ అని ఒక సీక్వెన్స్ ఉంటుంది. జనరల్ ఉంటాయి అట్లా, అది ఉంటాయి. వాళ్ళ అమ్మమ్మని పాము కట్టితో చంపించేసి అప్పుడు క్లెయిమ్ చేసుకున్నాడు. బాహుబలి మూవీకి సెట్స్ మీద కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటారని. ఒక ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే మీకు ఒక హెల్మెట్ లాంటి, చెమటలు పోస్తాయి, కనిపించదు సరిగ్గా, అంత తలనొప్పి. బట్ ఏంటంటే బండి నుంచి కింద పడ్డప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది.